తీసుకుంటే ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పటి వరకు అయితే డిస్కస్ చేసాం. ఆల్ రైట్. సో as I already discussed with you guys, okay, FE front end, and back end. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ఇమేజ్ తీసుకుంది. ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ ఎండ్ ఉంది, we have the web server and our application server and database. ఓకే, సో మెయిన్ పార్ట్స్ ఇవన్నమాట. ఓకే, ఫ్రంట్ ఎండ్. సో మనం ఫ్రంట్ ఎండ్ ఎక్కడైతే సర్వ్ చేస్తామో దాన్ని వెబ్ సర్వర్ అంటారు. ఓకేనా. సో మనం ఫ్రంట్ ఎండ్ ని అంటే మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని మనం ఎక్కడైతే డిప్లాయ్ చేస్తామో, ఎక్కడైతే సర్వ్ చేస్తామో, లోకల్లో మనం సర్వ్ చేస్తే దట్ ఈస్ ద వెబ్ సర్వర్, లోకల్ వెబ్. ఓకేనా. మనం హోస్ట్ వచ్చేసి AWS లోనో లేదంటే ఏదో ఒక డొమైన్ పర్చేస్ చేసి క్లౌడ్ లో సర్వ్ చేస్తే దెన్ దట్ ఈస్ ఏ క్లౌడ్ వెబ్ సర్వర్. సో బేసికల్ గా వెబ్ సర్వర్ అంటే ఏంటి? దట్ ఈస్ ద ప్లేస్ వే వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్. ఓకే, ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో అండ్ దెన్ దేర్ విల్ బి అన్ అప్లికేషన్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్ అంటే వేర్ అవర్ బ్యాక్ ఎండ్ విల్ బి దేర్. ఓకేనా. సో బ్యాక్ ఎండ్ ఉంటుంది. అండ్ దెన్ దేర్ విల్ బి ఎ డేటాబేస్ వేర్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ద సర్వర్. సో బేసికల్ గా మనకి మెయిన్ ఏం పార్ట్స్? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే, we have front end, back end and database, right? Go back here, file, new text file. So we have, let me zoom in more. Front end, okay, back end and database. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేస్తాం? UI UX will design for and deploy. Okay, API business logic with API design, application server. Okay, now so database వచ్చేసి for storing user data and application data information. ఓకేనా. సో ఇవి బేసిక్ గా త్రీ మెయిన్ థింగ్స్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మొబైల్ డెవలప్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ development which involves the front end, back end, these are the three parts. Okay na. So ee front end lo we have, if it is web, okay, mana web gurinche discuss chesam kada. So manaku web lo enti HTML, CSS and JS are mandatory parts. Okay, different frameworks annedi untai. Okay, that is secondary. Different frameworks ఉంటాయి. ఈ ఫ్రేమ్వర్క్స్ ఎందుకంటే ఇట్ విల్ మేక్ ఈజీ టు, ఇట్ విల్ హెల్ప్ డెవలప్మెంట్ ఈజీ అండ్ సింపుల్. ఓకే, ఈజీ అండ్ సింపుల్. సో we have different frameworks called React.js, AngularJS, okay, and Vue.js, Next.js, etc. సో ఇలా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. బట్ ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఫ్రేమ్వర్క్స్,
HTML, CSS are mandatory. We will use this HTML, CSS, JavaScript inside these frameworks. Okay, no? So even though if you don't know this HTML, even though if you don't know frameworks, appudu kuda meeru only with HTML, CSS, JavaScript you can design the complete web application, as we have seen in the previous classes, right? In the previous classes we have seen this. With the help of this HTML, CSS, JavaScript, we can able to achieve the complete application, web application to be ready, right? So coming to backend, asalu backend enduku and database enduku? So first of all, let's see what is the backend. So backend ante entante our main business logic. మనం యూఐలో చూపిస్తాం అప్లికేషన్ లో డేటా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఈ పర్టికులర్ ఆప్షన్ హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్ లో మనం మన ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తామని. ఓకే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ వస్తాయని, తర్వాత పర్చేస్ చేసుకోవచ్చని, కార్ట్ లో యాడ్ చేసుకోవచ్చని, పేమెంట్ చేయవచ్చని, అవన్నీ మనం ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తాం. బట్ ఫ్రమ్ వేర్ ద డేటా వీఆర్ గెటింగ్? ఓకేనా? సో మనకు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రోడక్ట్స్ అన్ని హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి డేటా అనేది వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్, ఓకే, amazon.in. Okay, if I just open the amazon.in, you can able to see lot of content here, right? You can able to see lot of content here. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి చాలా డేటా అనేది వస్తుంది. amazon.in అని నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో you can see here we can able to see lot of products, lot of details here, right? సో మనం UI లో అయితే డిజైన్ చేస్తాం. సో ఈ పర్టికులర్ డేటా ఇక్కడ వచ్చేసి స్క్రోలింగ్ ఇలా ఉండాలి, ఓకే, ఇక్కడ మన కార్డ్ లో డీటెయిల్స్ ఇలా చూపించాలని మనం UI లో డిజైన్ చేస్తాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ గా మీరు చూస్తే మనకి డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ డేటా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. ఇఫ్ యూ ఇన్స్పెక్ట్ ఇట్ అండ్ నెట్వర్క్, if you click on network, you can see lot of API calls. దీన్ని API calls అంటాం. So you can see lot of API calls has been made. Okay, lot of API calls has been made. So if I click on any of this particular, okay, if I click any of this particular option, then also you can see the API calls here. Okay, if I click on all, now you can see lot of API calls here. Okay, now so you can see lot of images has been loaded. Okay, na? So ఇవన్నీ ఇమేజెస్ అన్ని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే ఇమేజెస్ కనిపిస్తున్నాయో you can see here. I'll keep it at the bottom so it will be more proper. సో మనకి ఇక్కడ ఏదైతే ఇమేజెస్ కనిపిస్తున్నాయో, ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో M17, you can see this M17. సో ఈ ఇమేజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ నుంచి లోడ్ అయింది. You can see iQOO Z10R, OnePlus 15R, okay. So ఇక్కడ OnePlus 13, but they have downloaded the images OnePlus 15R copy 1. ఇక్కడ చూడండి టాప్ డీల్స్ అనే ఇమేజ్, ఓకే, ఇది ఈ పర్టికులర్ ఇమేజ్, యూ కెన్ సీ దిస్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది? దిస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద API call which Amazon has been made. Okay, API call మనం చేసాం కాబట్టి then only we can able to access that data. Please mute, disturbing for everyone. ఓకేనా? సో బేసికల్ గా ఏంటంటే మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే, ఓకే, ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే ఐఎమ్ సేయింగ్ ద డైనమిక్ వెబ్సైట్స్, స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్స్ రెండు ఉంటాయి. స్టాటిక్ వెబ్సైట్ అంటే ద డేటా won't be fetching from the backend. So only with the help of front end we will design the application. There won't be any backend for that. Okay na? అలాంటి అప్లికేషన్ ని స్టాటిక్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, ఇవన్నీ ఏంటి? డైనమిక్ అప్లికేషన్స్, బికాస్ వీఆర్ ఫెచింగ్ ద కంప్లీట్ డేటా డైనమికలీ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా? బ్యాక్ ఎండ్ నుంచి మనం డేటాని ఫెచ్ చేస్తున్నాం. యూ కెన్ సీ లాట్ ఆఫ్ API calls that we have made. ఈ API calls అన్ని ఎందుకంటే టు డిస్ప్లే ద డేటా ఇన్ ద ఫ్రంట్ ఎండ్ ఇన్ ప్రాపర్ వే. ఓకే, సో మనకు ఈ డేటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ APIs ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. సో మనం బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తాము? బ్యాక్ ఎండ్ వి విల్ హ్యావ్ అవర్ బిజినెస్ లాజిక్, ఓకే, అండ్ వి విల్ డిజైన్ ద APIs. ఓకే, వి విల్ డిజైన్ ద APIs టు సెండ్ ద డేటా టు ఫ్రంట్ ఎండ్. సో
ఈ బ్యాక్ ఎండ్ అనేది ఒక మధ్యవర్తి లాగా, అంటే మిడిల్ పర్సన్. సో ఫ్రంట్ ఎండ్ కి డేటా పంపించాలంటే బ్యాక్ ఎండ్ నుంచి పంపిస్తాం. ఓకేనా. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే, ఓకేనా, సో ఈ ఇమేజెస్ కానీ, ఓకే, లేదంటే ఈ పర్టికులర్ కంటెంట్ కానీ, ఓకే, యూజర్ డీటెయిల్స్, లాగిన్ అయినప్పుడు యూజర్ డీటెయిల్స్ కానీ, ఓకే, యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ, అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే we will store all those details. Every detail will be stored in the database. Okay, basically we have different storages. ఇప్పుడైతే మీకు అవసరం లేదు. సో బేసికల్ గా ఇమేజెస్ అన్ని ఏం చేస్తామంటే, ఇమేజెస్ ఆర్ వీడియోస్, ఓకే, ఆర్ ఎనీ అదర్ లార్జ్ డేటా సెట్స్, ఇవన్నీ మనము క్లౌడ్ లో స్టోర్ చేసుకుంటాం, క్లౌడ్ స్టోరేజ్. సో అమెజాన్ అయితే S3, ఓకే, క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకున్నాం. ఆర్ GCS, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, అలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్ స్టోరేజెస్ ఉన్నాయి. లార్జ్ సెట్ ఆఫ్ డేటాని రియల్ టైమ్ లో మనం దాంట్లో స్టోర్ చేసుకున్నాం. దిస్ ఈజ్ సెకండరీ, బట్ ఇది ప్రెసెంట్ అయితే మీకు అవసరం లేదు. ఓకేనా. సో బేసికల్ గా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, డేటాబేస్ అంటే ఏంటి, ఎందుకు, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఎందుకు, అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అండ్ ఎందుకు. ఓకేనా. సో లెట్స్ అగైన్ వన్ మోర్ టైమ్ లెట్స్ రివైజ్ ఇట్. సో ఫ్రంట్ ఎండ్ ఎందుకు, టు మేక్ యూజర్ ఇంటరాక్షన్, టు మేక్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ వి విల్ డిజైన్ ద ఫ్రంట్ ఎండ్. ఓకేనా. యూజర్ కి డేటా చూపించడానికి, యూజర్ కి యాక్షన్, ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫార్మ్ చేయడానికి వి విల్ డిజైన్ ద ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఎందుకు, బ్యాక్ ఎండ్ ఈస్ టు కమ్యూనికేట్ విత్ ద డేటా. ఓకే, ఎందుకు, this is to send the data to the front end and to get the actions from the front end and take necessary actions again. Okay na. So user oka buy purchase మీద క్లిక్ చేస్తే, బై బటన్ మీద క్లిక్ చేస్తే, then we need to do something, right? సో మనం ఆ పర్టికులర్ కార్ట్ లో ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి, ఏదైనా కూపన్ కార్డ్ యాడ్ చేస్తుంటే ఆ కూపన్ కార్డ్ లో డిస్కౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసి, then we need to show the final amount and then we need to open the payment, right? సో ఆ కంప్లీట్ లాజిక్స్ అన్ని ఎక్కడ జరుగుతాయంటే బ్యాక్ ఎండ్ లో జరుగుతాయి. సో వెన్ యూజర్ క్లిక్ ఆన్ ద బై బటన్, వాట్ ఎవర్ ద డేటా దట్ యూజర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, ఆల్ ద డీటెయిల్స్ వి విల్ సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్. ఓకేనా. ఆ కంప్లీట్ డేటా మనం బ్యాక్ ఎండ్ కి పంపిస్తాము. దట్ విల్ బి ఇన్ డిఫరెంట్ వేస్. దట్ కెన్ బి ఇన్, యూ కెన్ సీ హియర్ పేలోడ్, యూ కెన్ సీ దిస్ డేటా. దట్ కెన్ బి ఇన్ క్వైరీ params, ఓకే, దట్ కెన్ బి ఇన్ పేలోడ్, okay, that can be in path params. So depends on the API design. We will send the data through the API. You can remember one thing, always the backend will communicate with the front end with the help of APIs. Okay na. Backend వచ్చేసి front end కి ఎలా కమ్యూనికేట్ చేస్తుందంటే with the help of the APIs. Remember this. So ఈ డేటాబేస్ ఎందుకు, మన డేటా మొత్తం ఎక్కడ ఉంటుందంటే it will be there in the database only. Okay, it will be there in the database. So now coming to the back end, what are the different technologies that we will use? So manaku one of the most used and large community technology is Node.js. We have Nest.js. Okay, we have Python. With the help of Python, we can have fast API. The Django. Okay, we have Spring Boot. The Java. Okay, and we have Laravel, PHP. Okay, and etc. Okay, we have Golang, etc. Lot of backend technologies are there. So మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాము, this we have learned HTML, CSS, JavaScript in the front end, and what we are going to learn in the back end, going to learn Node.js plus Fastify. Okay, Fastify framework. Or if you want me to Fastify present అయితే కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది, విల్ లర్న్ ద ఎక్స్ప్రెస్.js. ఈ ఎక్స్ప్రెస్.js అనేది ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకేనా. సో మనకు ఫ్రంట్ ఎండ్ లో React.js, Angular.js, Vue.js ఎలా అయితే ఉన్నాయో,
సో ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ నోట్ జేస్ తో పాటు ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. దట్ విల్ మేక్ ఈజీ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ ద ఏపీఐస్. ఏపీఐస్ ఇంప్లిమెంట్ చేయడం డెడ్ ఈజీ. వన్స్ బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ కంటే నేను బ్యాక్ ఎండ్ చేస్తాను అని చెప్తారు. ఎందుకంటే ఇంప్లిమెంటింగ్ ద ఏపీఐస్ ఈస్ వెరీ ఈజీ. బట్ ఓన్లీ ఛాలెంజింగ్ థింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ is the business logic. You should have proper logical thinking, then only you can implement the APIs properly. ఎందుకంటే మీరు ఏపీ లాజిక్ గనక రాంగ్ అయితే ఫ్రంట్ ఎండ్ ఎంత కరెక్ట్ గా చూపించినా కంప్లీట్ అప్లికేషన్ అనేది క్రాష్ అవుతుంది. సారీ. సో ఈ బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం లాజిక్ అనేది బ్యాక్ ఎండ్ లో ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి యూ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ లాజికల్ థింకింగ్ అండ్ యూ షుడ్ హ్యావ్ టు రైట్ ద లాజిక్ ప్రాపర్లీ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ నుంచి 10,000 కి పర్చేస్ చేశాడు అనుకోండి, టోటల్ ప్రైస్ 10,000 అయింది. డిఫరెంట్ కూపన్స్ యూస్ చేశాడు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ యాడ్ చేశాడు. బట్ బికాస్ ఆఫ్ స్మాల్ మిస్టేక్ ఇన్ ద బ్యాక్ ఎండ్, ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 ఒక జీరో తీసేస్తే ఆ 1,000 రూపీస్ అయిపోయింది. దెర్ ఈస్ ఎ లాస్ ఆఫ్ 9,000 రూపీస్, రైట్? సో అందుకని బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బిజినెస్ లాజిక్. ఓకే, రిమైనింగ్ ఇంప్లిమెంటింగ్ ద ఏపీఐ ఇస్ వెరీ 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 ఈజీ, చాలా సింపుల్. ఓకేనా? బట్ ఓన్లీ మెయిన్ థింగ్ ఇస్ దట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద బిజినెస్ లాజిక్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా? సో డేటాబేస్. సో ఈ డేటాబేస్ ఎందుకని చెప్పాము? టు స్టోర్ ద కంప్లీట్ డేటా, రైట్? సో మనము ఇక్కడ డేటాబేస్కి వచ్చేసరికి we are going to learn SQL. Okay, there will be two type of databases, SQL and NoSQL. Okay, types, there will be SQL and NoSQL. Okay, SQL के examples ఏంటంటే there are a lot of SQL technologies are there. We have MySQL, PostgreSQL, Oracle, MS SQL. Okay, like this we have different technologies. Here we have MongoDB, DynamoDB. Okay, etc. We have other things. So we are going to learn SQL. So ikkada manaku SQL and NoSQL undi kada. So if you learn SQL, you can write the structured query languages. You can write the SQL queries in any of this technology. Very less charges will be there. Okay na? So మనం ఏం చేస్తామంటే SQL నేర్చుకుంటాము స్పెసిఫిక్ గా. ఓకే, స్పెసిఫికల్లీ focus on PostgreSQL. Okay, specifically గా PostgreSQL మీద ఫోకస్ చేస్తాం. బట్ we will learn the SQL, కంప్లీట్ SQL అనేది నేర్చుకుంటాం. ఓకేనా? అర్థమైందా? సో హియర్ యూ కెన్ సీ దిస్. మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి HTML, CSS, జావా స్క్రిప్ట్ కావాలి. ఆల్ రైట్. సో బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి Node.js అండ్ Express.js కావాలి. సో Node.js లో కూడా కంప్లీట్ కోడ్ we will be developing with the help of JavaScript. ఓకే, జావాస్క్రిప్ట్ కోడింగ్ యూస్ చేసి మనం బ్యాక్ ఎండ్ అనేది డెవలప్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ కూడా మనము మెయిన్ లాజిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్ లోనే రాస్తాం. సో బ్యాక్ ఎండ్ కి వచ్చేసరికి there is no JavaScript, there is no Python, there is no Java, there is no any PHP, there is nothing languages. సో మనకి డేటాబేస్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే that will be with the help of the SQL. Okay na? SQL, it stands for structured query language. SQL అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్.
సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద టేబుల్స్. అంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎందుకంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద డేటాబేస్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకేనా, మనం ఏం చేయబోతున్నామో మన డేటాబేస్కి అర్థం అవ్వాలంటే దట్ షుడ్ బి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. Let me open the Excel. Okay, so a structured query language lo, okay, so when we say a structured query language, everything is about the structure of the data. Structure of the data. So ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి ఇన్ టేబుల్ ఫామ్. సో కంప్లీట్ డేటా వచ్చేసి టేబుల్ ఫామ్ లో అనేది ఉంటుంది. ఓకేనా, సో కంప్లీట్ డేటా విల్ బి ఇన్ table format. Okay, table format. That is why we will call it as structured query language. Okay, no, so manaku table, okay, table ela aithe untundo same SQL lo kuda everything we will call it as a table. Okay, so NoSQL is not a structured query language. That is why we have made it as NoSQL. No ante not SQL, not a structured query language. ఓకే, సో ఇక్కడ మనకు డేటా వచ్చేసి ఇట్ విల్ మీన్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే, సో మనకి ఇక్కడ డేటా వచ్చేసి కీ వాల్యూ పెయిర్స్ లేదంటే డాక్యుమెంట్ ఫార్మాట్ లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద NoSQL. వై ఐఎమ్ టీచింగ్ SQL ఇస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఓన్లీ ద SQL. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద ఫ్రంట్ ఎండ్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద బ్యాక్ ఎండ్, యూ కెన్ బికమ్ అన్ SQL డెవలపర్. ఓకేనా, మీరు ఓన్లీ SQL నేర్చుకునే కంప్లీట్ మాస్టర్ చేసి యూ కెన్ బికమ్ ఓన్లీ SQL డెవలపర్. అర్థమైందా? దట్ ఈస్ వై ఐఎమ్ టీచింగ్ ద SQL. మీరు ఫ్రంట్ ఎండ్ రాకున్నా కానీ బ్యాక్ ఎండ్ రాకున్నా కానీ యూ కెన్ లెర్న్ ఓన్లీ ద డేటాబేస్ అండ్ యూ కెన్ బికమ్ ద డేటా SQL డెవలపర్. there will be lot of opportunities for the SQL developer. I'll just show you right away. Okay, I'll just show you right away. Okay, SQL developer jobs in India. I'm just searching SQL developer jobs in India. You can see nearly there are 1604 jobs are there currently only for SQL developer. Okay, let's see backend developer, backend development. You can see 4996 jobs are there only for backend. If I search for front end, you can see 3700 and not 3771 jobs are there. I'm searching only in Naukri. Like this, lot of job portals are there. Okay na, ila chaala job portals unnai. Prati okka dantlo you can consider how many jobs will be there. If I search for full stack developer, full stack web developer, full stack web developer, you can see 2799. So if you search full stack, front end, back end, SQL, SQL developer, so ఈ మూడు కనుక మీరు నేర్చుకుంటే there are nearly 7400 jobs ఉన్నాయి only in Naukri. If you like this, if you search in, okay, if you search in different websites, there will be lot of jobs. There will be lot of jobs only for SQL developer. Ardhaminda? So it's up to you. If you want to become a full stack developer, then you need to learn front end, back end, and database. If you want to become a only SQL developer, then you can completely focus on SQL, database. So you will become SQL developer.
బ్యాక్ ఎండ్ డెవలపర్, యూ నీడ్ టు లెర్న్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ టుగెదర్. అర్థమైందా? యూ అండర్స్టూడ్ వాట్ ఎస్క్యూఎల్ ఇస్? ఎస్క్యూఎల్ అంటే ఏంటో అర్థమైందా? SQL is nothing but the structured query language. So everything will be in the tabular format. Okay, SQL lo ela untundi, everything will be in the tabular format. Okay, so first of all, let's see few things about the table. Okay, few things about the table. Okay, so for example, ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేశాను అనుకోండి. సో మనకు టేబుల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము? So create a file. Okay, create a file. Tarvata create tables, different type of tables. Okay, so table create cheyalante we'll create different type of tables. First manam em chestam, oka file create cheskuntam Excel, and then we will create one table here. Okay, I'll just create table here, serial number, some data, name, email, phone. Okay, this is, I'll name this table as okay, users. Okay, ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను, దానికి నేమ్ ఏమి ఇచ్చాను? యూజర్స్ అని ఇచ్చాను. అండ్ వీ హ్యావ్ ద కాలమ్స్. ఓకే, అండ్ వీ హ్యావ్ ద రోస్. ఓకే, వీ హ్యావ్ కాలమ్స్ అండ్ రోస్. సో మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే గివ్ నేమ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, నేమ్ ఆఫ్ ద టేబుల్ అండ్ నేమ్ ఆఫ్ ద కాలమ్స్. తర్వాత ఏం చేస్తాం? యాడ్ డేటా ఇన్ ద రోస్, update data or delete data, అంతే కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5. ఓకే, జాన్, జూమ్ ఇన్. బేసిక్ గా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇదే కదా మనం చేసేది. జాన్, విక్కీ, స్మిత్, Robert, Angela. Okay, some ABC at email.com. Okay, 876543212. Number 2 A Street, B Village, 24001, something like this. ఓకే, సో మనం బేసిక్ గా ఎక్సెల్ లో డేటా యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఫైల్, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాం, రైట్? అండ్ దెన్ వీ హ్యావ్ గివెన్ the name of this particular table, and we have added the columns, right? And we have inserted the rows. So మనం ఇక్కడ రోస్ కదా ఇన్సర్ట్ చేసింది, మల్టిపుల్ రోస్, 5 రోస్ అనేది ఇన్సర్ట్ చేసాం. సో సీరియల్ నెంబర్ కి 1 ఇచ్చాం, నేమ్ వచ్చేసి నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ కి ఈమెయిల్, ఫోన్ నెంబర్ కి ఫోన్ నెంబర్, అడ్రస్ కి అడ్రస్, రైట్? సో మనకి ఇంకొక టేబుల్ కావాలంటే విల్ క్రియేట్ వన్ మోర్ టేబుల్ హియర్. ఓకే, సీరియల్ నెంబర్, ఐడి, మార్క్స్, science, social, maths, physics. ఓకే, సో దీనికి ఏం చెప్తాను? నేమ్ వచ్చేసి మార్క్స్ అని నేమ్ అనేది ఇస్తాను. ఓకే, మార్క్స్ అనేది నేమ్ అనేది ఇచ్చాను అనమాట ఈ పర్టికులర్ టేబుల్ కి. సో లైక్ దిస్ వీ విల్ క్రియేట్ డిఫరెంట్ టేబుల్స్, రైట్? లైక్ దిస్ వీ విల్ క్రియేట్ డిఫరెంట్ టేబుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ రాబర్ట్ డీటెయిల్స్ అవసరం లేదు. దెన్ వాట్ వీ విల్ డూ? వీ విల్ జస్ట్ డిలీట్ దిస్ డీటెయిల్స్, రైట్? వీ విల్ జస్ట్ డిలీట్ సెల్. ఈ పర్టికులర్ రో వచ్చేసి డిలీట్ చేసేసాం, రైట్? లేదు నేను ఈ పర్టికులర్ డేటాని నేను ఫోన్ నెంబర్ మార్చాలనుకుంటే వీ విల్ అప్డేట్ ద ఫోన్ నెంబర్, రైట్? We will update the phone number like this.
ఓకే, అర్థమైందా? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ వీ విల్ పర్ఫార్మ్ ఇన్ ద టేబుల్, రైట్? సో in SQL also, however we are doing in normal Excel, మనం ఎక్సెల్ లో ఎలా అయితే పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ చేసామో, సో ఇన్ ఎస్క్యూఎల్ ఆల్సో వీ విల్ డూ ద సేమ్ థింగ్, బట్ వీ విల్ రైట్ సమ్ సార్ట్ ఆఫ్ సింటాక్స్ టు పర్ఫార్మ్ దట్. ఓకేనా? సో ఇక్కడ క్రియేట్ ఫైల్, రైట్? సో మనం ఫైల్ క్రియేట్ చేసాం. సో మనం ఎస్క్యూఎల్ కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఫస్ట్ క్రియేట్ డేటాబేస్, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద డేటాబేస్ మనం ఏం చేస్తాము, we will create the tables, create tables with column names. Okay, with column names, and then insert data. Okay, insert data, update data, delete data. Okay, data ఇది inside table. Okay, inside table we will do these operations, right? సో మనం టేబుల్ లే డిలీట్ చేయొచ్చు కదా, రైట్? we can delete the table as well. Table, delete table, delete table. ఓకే, మనం టేబుల్ నే డిలీట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ we can delete the database as well. కంప్లీట్ ఫైల్ నే డిలీట్ చేయొచ్చు కదా, delete database, రైట్? సో మనకి కంప్లీట్ ఫైలే అవసరం లేదంటే we can delete the file also, right? Similarly we can delete the database as well. సో బేసికల్ గా మనం ఈ ఆపరేషన్స్ అన్ని SQL లో చేస్తాం అన్నమాట. సో ఫర్ దట్ we have something called definition languages in SQL. Okay, definition languages in SQL, definition languages in SQL, like DDL, DML, DQL. Okay, so I'll just open a file where I'm going to share this file. Okay, so SQL file అనేది నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ డాక్యుమెంట్ అనేది మీకు షేర్ చేస్తాను. సో లైక్ యూ కెన్ సీ we have DDL, DML, DCL and DQL. Okay, we have DDL, DML, DCL and DQL. Okay, సో ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజెస్ ఎందుకంటే, ఈ డెఫినేషన్ లాంగ్వేజెస్ ఎందుకంటే మనం ఏ ఆపరేషన్ దేని మీద పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మనం డేటాబేస్ లెవెల్లో అంటే ఫైల్ లెవెల్లో ఏం ఆపరేషన్ చేయొచ్చు, టేబుల్ లెవెల్లో మనం ఏం ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, లేదంటే మనము ఆ ఫైల్ ని ఎవరికైనా షేర్ చేయాలంటే మనం యాక్సెస్ ఇస్తాం కదా, సో దాన్ని డిసిఎల్ అంటాము, కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకేనా? క్వైరీ లాంగ్వేజ్, డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం ఆ టేబుల్ నుంచి డేటాని రీడ్ చేయడానికి డేటా క్వైరీ లాంగ్వేజ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ వన్ బై వన్. సో ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, basically these we will use to create the databases or tables. For that we will use the create command. Okay na, ee commands ivi create anedi command anamata, gurtu pettukondi. So ee create command endukante it is a part of the data definition language. You can see the sentence here, definition. So ikkada edaithe commands unnayo that are going to define what it is, and it will define what to be done. That is going to define the data. అర్థమైందా? అందుకనే క్రియేట్ అనేది ఏంటి, we are going to create a database. That means we are going to define what database it is. అర్థమైందా? లేదంటే మనం టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేస్తున్నామంటే we are going to define what the table is, right? ఆ టేబుల్ ఏంటో మనం డిఫైన్ చేస్తున్నాం. That is why this create is a data definition language. You can see here alter. సో ఆల్టర్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ మీరు యూజర్స్ టేబుల్ క్రియేట్ చేయాల్సింది ఒక రాంగ్ నేమ్ అనేది ఇచ్చేశారు. ఓకేనా? రాంగ్ నేమ్ ఇచ్చారు. సో మీరు ఆ నేమ్ ని చేంజ్ చేయాలి. యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ you are going to change the name of the particular table. Then you can use the alter command. Okay, you can see the definition here, modifies an existing database object such as table. Existing already ఉన్న టేబుల్ యొక్క నేమ్ ని మనం చేంజ్ చేయాలనుకుంటే then we will use the alter command. ఓకేనా? డ్రాప్. సో ఈ డ్రాప్ అనేది ఎందుకంటే we are going to delete the database or we are going to delete the complete table. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, కంప్లీట్ టేబుల్ అయినా డిలీట్ చేయొచ్చు, కంప్లీట్ డేటాబేస్ అయినా అంటే కంప్లీట్ ఫైల్ అయినా డిలీట్ చేయొచ్చు కదా. then we will use the drop command.
Okay, then we will use the drop command. So you can see data manipulation language. So data manipulation language ante we are going to perform some sort of operation on the data which is present inside the table. Okay na, table lopala unna data ni manam manipulate cheyadaniki we will use this data manipulation language commands. Okay na, so DML అంటే ఏంటి, మనం టేబుల్ లోపల ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసేది. ఇన్సర్ట్ అనేది ఎందుకు, మనం ఒక పర్టికులర్ రో క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ మనం ఎక్సెల్ లో చూసుకుంటే ఓకే, ఇక్కడ మనం డేటాని ఎంటర్ చేస్తాం కదా 6. ఓకే, రాజ్ abc@gmail.com. ఓకే, సమ్ నెంబర్, ఓకే, సమ్ అడ్రస్, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటాని కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో when we are going to create a new row, new data inside a table, then we will use this insert command. Okay na, so insert అనేది ఎందుకు, it is going to create a record, it is going to create a record inside the table. Okay na, so మనం ఏదైనా డేటాని అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం, will modify the data. Okay, will modify the data. So to modify the data inside a table, what we will do is we will use the update command. Okay, update command ఎందుకు, it will update the content inside a table row. Okay na, ఒక డేటాని డిలీట్ చేయాలంటే సిమిలర్ గా మనకు సేమ్ మోడ్ డిలీట్ అనేది ఒక కమాండ్ అన్నమాట. సో దీస్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, ఈ కమాండ్స్ అన్ని ఏంటంటే కేస్ సెన్సిటివ్ కాదు. సో మీరు స్మాల్ లెటర్ లో అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్ లో అయినా రాయొచ్చు అన్నమాట. అర్థమైందా? సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ కేస్ సెన్సిటివ్ కాదు. యూ కెన్ write in small letters or capital letter, you can mix anything, but it will consider it as a command. Okay, next చూసుకుంటే data control logic. సో ఈ data control logic ఎందుకంటే if you are going to give ఒక పర్టికులర్ టేబుల్ మనము యూజర్ ఏకి ఇవ్వాలనుకున్నాం అనుకోండి, తనకి ఓన్లీ వ్యూ యాక్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షేర్ చేశాను అనుకోండి, ఈ ఎక్సెల్ షేర్ చేసేటప్పుడు ఓకే ఐ కెన్ ఎన్ష్యూర్ దట్ యూ విల్ బి హ్యావింగ్ ఓన్లీ వ్యూ యాక్సెస్, రైట్. ఈ పర్టికులర్ ఫైల్ మీరు ఓన్లీ వ్యూ యాక్సెస్ ఉండొచ్చు, లేదంటే ఎడిట్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు, లేదంటే రీడ్ రైట్ రెండు చేసే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. సిమిలర్లీ ఇన్ డేటాబేస్ ఆల్సో we can grant the permissions or revoke the permissions. యూజర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు ఒక 5 మెంబర్స్ ఒక డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు నేను ఇద్దరికి ఓకే రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, దెన్ ఐ విల్ యూజ్ ద గ్రాంట్ అండ్ ఐ విల్ మెన్షన్ the user and I will give the access to the user. Then ఆ యూజర్ నుంచి యాక్సెస్ తీసేయాలనుకోండి, then I will use this revoke command. ఓకేనా, నేను ఈ రివోక్ కమాండ్ యూస్ చేసుకొని యాక్సెస్ ని తీసేస్తాను అనమాట. ఓకేనా, సో డేటా కంట్రోల్ లాజిక్ అనేది ఎందుకు, ఇట్ ఈస్ ఫర్ ద యాక్సెస్ కంట్రోల్. డేటా కంట్రోల్ అంటేనే గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్. మనం కంట్రోల్ చేస్తున్నాం వేరే పర్సన్స్ యొక్క యాక్సెస్ ని మన డేటా మీద. ఓకే, సో అండ్ దెన్ ఫైనల్లీ వి హావ్ ద క్వెరీ లాంగ్వేజ్. మనం డేటాబేస్ లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే, ఆ టేబుల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే we will use the select command. Select whatever the table that we want, we will select the data from that table. Ardhaminda? So these 4 are the SQL definition languages. First one is data definition language, data languages. Data definition language, data manipulation language, data control language, and data query language. Okay, again once again remember, data definition languages lo em untayi. Okay, data definition languages lo we are going to define the data. So it will be create, okay, alter, drop. Okay, create, alter, drop. And when it comes to the data manipulation, we are going to manipulate the data, right? So it will be data manipulation. We are going to manipulate the data. So manipulation చేసేటప్పుడు we will be having insert, update or delete. Okay, data manipulation will be on table. Okay, data control ante enti, we can grant the access or revoke the access. Okay, control, this is for the access. Query ante enti, read from table. So we will be having
select. We will be having select. అర్థమైందా? These are the data definition, data languages in SQL and commands. అర్థమైందా? This is what the SQL basic thing. Okay. So next session లో మనం ఏం చేస్తామంటే next session in next session we are going to discuss installation of PostgreSQL, and we'll start designing the data. Okay, and practical గా మనం చూస్తాం అన్నమాట. Okay, అర్థమైందా? So I'll share this document. You can also go through this document. This is very beautiful document. Everything was there inside this document. Okay, ఏదైతే కావాలో ప్రతిదీ A to Z ఉంది ఈ డాక్యుమెంట్ లో. I'll share this document, so go through that document. Okay, so that's all for today. If you guys have any doubts, you can ask me, or else we'll wind up today's call. Okay, so if you guys have any doubts, you guys can ask me. I'll just stop the recording.